మీరు ఒక సాధారణమైన ఏఐ చాట్బాట్ని ట్విస్ట్ చేస్తూ ఓ ప్రశ్న అడగండి. ఉదాహరణకి, అమెరికా ప్రెసిడెంట్ అలీబాబా గురించి చెప్పు అన్నారనుకోండి. అదేమంటుంది? నిజానికి అలీబాబాకి అమెరికన్ ప్రెసిడెంట్కి సంబంధం లేనే లేదు. మీకు తెలుసు, కానీ దానికి తెలీదు. మరి ఏఐ ఏం చెప్పే అవకాశం ఉంది? నిజాన్ని చెక్ చేసుకునే పవర్ఫుల్ ఏఐ చాట్బాట్ అయితే ఫ్యాక్ట్ చెక్ మోడ్లోకి వెళ్ళాలి. మన ప్రశ్నని కరెక్ట్ చేసుకోమని అడగాలి. కానీ సాధారణంగా ఏఐ టూల్స్ అలా చేయవు. ఎందుకంటే వాటికిచ్చిన ట్రైనింగ్ ప్రకారం యూజర్ని తప్పుపట్టడం మర్యాద కాదు. సరే, ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ అలీబాబా కాదు, నిజానికి డొనాల్డ్ ట్రంప్ అని చెప్పాలి కదా. కానీ అలా చెబుతుందన్న గ్యారంటీ లేదు. ఏఐ ఈ విధంగా ఎందుకు పనిచేస్తుంది? అబద్ధమైనా నిజమైనా కాన్ఫిడెంట్గా చెప్పేలా ఏఐ టూల్స్కి శిక్షణ ఇచ్చారు. కాబట్టి మనం ఏదైనా అడిగినప్పుడు ఏఐ చాట్బాట్ ఏమనుకుంటుందంటే, నన్ను అడిగారు కాబట్టి నేను ఏదో ఒకటి చెప్పాలి అనుకుంటుంది. ఇక్కడ మనం అడిగిందేంటి? అమెరికా ప్రెసిడెంట్ అలీబాబా గురించి చెప్పు అన్నాం. అది ఇలా ఆలోచిస్తుంది. అలీబాబా అంటే కథలు, ప్రెసిడెంట్ అంటే పాలన. సో అలీబాబా పాలన గురించి మనం ఒక కథ అల్లాలి అని డిసైడ్ అయిపోతుంది. వెంటనే ఒక పెద్ద అబద్ధాన్ని క్రియేట్ చేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తుంది. అన్నీ కాకపోయినా చాలా చాట్బాట్స్ ఈ పద్ధతిగానే పనిచేస్తాయి.